గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇన్ని మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఒకసారి ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, ఒకసారి ప్రాంక్స్ చేస్తున్నావు, ఒకసారి ఇంకా ఒక ప్లాట్ఫామ్ అయితే ఇన్స్టాగ్రామ్ అనుకో. మీతో అన్ని ఎందుకు అటు ఇటు క్లమ్జీ అంటే నాకు యూట్యూబ్లో యాక్ట్ చేయడం అంటే, వేరే ఫోక్ సాంగ్స్లో యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు వేరే వేరే ఛానల్స్ దగ్గరికి వెళ్ళి అన్న నేను యాక్ట్ చేస్తా అది అని చాలాసార్లు అడిగిన. అయితే మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిన వేరే ఛానల్ దగ్గరికి. ఇట్లా వాళ్ళు సాంగ్ చేస్తున్నారంట, మనకు సైడ్కి ఏదైనా రోల్ ఇస్తారేమో అడుగుదాం పారా అంటే వాడు నన్ను పట్టించుకోలే. నాకు మస్తు బాగా అనిపించింది ఆడ. వీడు నాతో వచ్చిండు ఇందాక. వాడు వచ్చి అరే వేరేటోళ్ళ దగ్గరికి మనమే పోవడం ఎందుకురా, మనమే ఛానల్ పెట్టుకొని మనమే చేసేద్దాంరా అంటే వాడు నేను నవీన్ రాజు అని ముగ్గురం కలిసి ఛానల్ పెట్టుకున్నాం. ఫోక్ సాంగ్ చేసినాం. మాకు ఈ ప్లాట్ఫామ్ గురించి ఏం తెలియదు. ఫోక్ సాంగ్ ప్లాట్ఫామ్ గురించి ఇట్లా కాంటాక్ట్ కావాలి, ఎవరిని కాంటాక్ట్ కావాలి, రైటర్స్ని ఎట్లా కాంటాక్ట్ తెలియక పలానా ఇంకొక దగ్గరికి పోయి ఇట్లా చేయాలనుకుంటున్నాను. అది కూడా యూట్యూబ్ ఛానల్ మా ఊరు పక్కనే ఉంటుంది. అది కూడా యూట్యూబ్ ఛానలే. వాని పేరు చెప్పనులే కానీ ఇట్లా చేస్తానా అంటే సమ్ అమౌంట్ అవుతుంది, అమౌంట్ నాకు ఇచ్చేయరి నేను చేస్తానంటే మా దగ్గర అయింది ఒక అమౌంట్, ఛానల్ ఖర్చు అయింది. మా దగ్గర ఇంకా ఎక్స్ట్రా 2% తీసుకున్నాడు మా దగ్గర. మాకు అవన్నీ తెలిసి వంతో గొడవ పట్టుకొని లాస్ట్కి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది. వంతో గొడవలు పట్టుకొని అది అక్కడికి ఆపేసినాం, ఇంకా చేయలేదు. ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం, మంచి హిట్ సాంగ్ కొడదామని ప్లాన్ చేస్తున్నాం. నీ లైఫ్లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు. ఇప్పటిదాకా క్వశ్చన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం, లవ్ అడుగుతాం, క్రష్ అడుగుతాం. నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను. ఎందుకు అడుగుతున్నా తెలుసా? నువ్వు అన్ని బ్రోకెనే చేస్తావు. అంటే బ్రోకెన్ అని ఏం లేదక్క. ఎట్లా అంటే చాలా వరకు ఒక్క వీడియో వైరల్ కావాలి, ఎవరికైనా ఇన్స్టాలో ఒక్క వీడియో వైరల్ కావాలి. నేను చాలా వరకు రీల్స్ చేసిన, స్లో మోషన్ చేసిన, నార్మల్గా అన్ని రకాల రీల్స్ చేసిన. నాకు ఏది సెట్ కాలేదు, వ్యూస్ రాలేవు. ఎందుకేమో ఫుల్ గడ్డం ఉంది, ఇంటికి వెళ్ళే రోజు ఫుల్ హెయిర్ ఉండే, గడ్డం ఉండే. మా ఇంట్లో అప్పుడు రింగ్ లైట్ ఉండే నా దగ్గర. చేసిన ఫస్ట్ వీలే వైరల్ అయిపోయింది. 10K అయింది. అమ్మ ఇది వ్యూస్ వస్తున్నాయి కదా, ఇంకో రీల్ చేద్దామని అంటే ఒక 4-5 రీల్ చేస్తా. ఒక రీలు 1 మిలియన్ పోయింది. అదే చేస్తున్నా అంతే. బ్రోకెన్ అని ఏం లేదు. ఓకే చెప్పు, ఓపెన్గా చెప్పు. లవ్ స్టోరీలు చెప్పు. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఏం లేవు, కానీ లవ్ వరకు లవ్ అనాలా, అది అట్రాక్షన్ అనాలా, క్రష్ అనాలా తెలియదు. కానీ మనం అయితే లవ్ చేసినాము పాయింటా కదా. మనమైతే లవ్ చేసినాం, అవతల వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు. అది లవ్ అనాలా, క్రష్ అనాలా? అమ్మో బాగానే చెప్తున్నావురా, చెప్పు. అంటే ఒక అమ్మాయి ఇన్స్టాలో చాట్ చేసింది మొత్తం. చాలా రోజులు చాట్ చేసి తర్వాత మీట్ అవుతా అన్నది. అమ్మాయి పేరు చెప్పనులే, ఇప్పుడు మ్యారేజ్ పేరు వద్దు కూడా, మాకు మ్యాటర్స్ ఉంటే చాలు. అంతేనా? అమ్మాయి చాట్ చేసి ఒక 3-4 టైమ్స్ ఏమో నన్ను కలిసినది. అంటే రాంపేట దగ్గర ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి ఒక 3-4 టైమ్స్ వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అవుతుండే. నేను ఆమె ప్రపోజ్ చేస్తుండే, నేను యాక్సెప్ట్ చేయకపోయాను. ఆమె నీకు ప్రపోజ్ చేస్తుండే. నాకు పెద్ద లవ్ పైన నమ్మకం లేదు. ఎందుకు? మా అన్నది లవ్ మ్యారేడ్ కదా. వాళ్ళ సిచ్యువేషన్ చూసా నేను. అంటే వాళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసిన తర్వాత ఎన్ని సఫర్ అవుతారు, ఫ్యామిలీ ఇష్యూ అంతెందుకు. మా నాన్ననే రానియలేడు బతుకున్నప్పుడు మా అన్నయ్యని. తర్వాత ఇట్లా ఇబ్బంది అయిన తర్వాత రానిచ్చిండు. ఇవాళ తెలుసు ఏముండదు. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడారు. వాళ్ళకి ఆమె ఎటు వెళ్ళదు, మా ఇల్లే, మేము పిల్లలు మా నుంచే చూసుకుంటుంది. అట్లా నాకు తెలుసు కాబట్టి నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 3-4 సార్లు వచ్చింది. అమ్మ ఈ పిల్ల ఇంత ఎల్బీ నగర్ నుంచే నీటికి రావడం అది నాసే జోక్ కదా. ఇంతగానం వస్తున్నది, ఇంత ప్రేమ ఉందేమో, సరే ఒకసారి చూద్దాము అని కలిసిన తర్వాత ప్రపోజ్ చేద్దామని అనుకున్నా. అమ్మాయి నేను చార్జ్ చేసిన, మళ్ళీ కలుద్దామా మనం అని అంటే సరే కలుద్దాం, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 3-4 డేస్ తర్వాత కలుద్దాం, నేను వస్తా అంటే నేనే వస్తాలే ఎల్బీ నగర్కి అని చెప్పిన. తర్వాత తెల్లారి చార్జ్ చేస్తే రిప్లై ఇవ్వట్లే. ఎప్పుడైనా మెసేజ్ చేయండి టంకన రిప్లై ఇచ్చేస్తుండే, ఇవ్వట్లే. కాల్ చేసిన, లిఫ్ట్ చేయట్లే. మధ్యాహ్నం అట్లా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అన్న అమ్మాయి కనిపించట్లేదన్న, నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అంటే నా దగ్గరికి ఏం రాలేదురా, ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నది. కానీ అంటే అదే అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్కి కూడా రాలేదు, అందుకే నేను అడుగుతున్నా అంటే లేదా అని. నేను చాలా ఫోన్ చేసిన, అలా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా, ఆమెనే నాకు ఫోన్ చేసి అన్న నీకు వాట్సాప్లో ఫోటో పెట్టిన చూడనా అని అంటే ఫోటో చూసిన. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరితోనో. ఇక్కడ నీతో కలుస్తూనే నీకు ప్రపోజ్ చేస్తూనే గ్యాప్ లో ఇంకొకరిని చేసుకుంది. మళ్ళీ 2 డేస్లోనే
నేను ఈరోజు చార్జ్ చేసిన కలుద్దామని రేపే ఈవినింగ్ పెళ్ళి అయిపోయింది ఆమెకి. ఓకే, లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేడే, ఫ్యామిలీ కూడా కాదు. ఫ్యామిలీ వాళ్ళు చేసినారా అంటే లైట్లే, వాళ్ళు ఇబ్బంది పెట్టి చేసినారేమో అని అనుకుంటా. కానీ ఆయన గుళ్ళే చేసుకున్నారు పెళ్ళి. ఫోటో ఉంది నా దగ్గర, ఇప్పటికి ఉంది ఫోటో అది. ఓకే, అక్కి పరిస్థితి ఏంటి మరి? అక్కి కూడా పెళ్ళి అయిపోయింది కదా. ఎంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి రా నీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు? అంటే నాకు రీసెంట్గానే తెలుసు, ఒక 1 వీక్ బ్యాకే తెలుసు. అంటే ఇట్లా ఒక మా రిలేషన్ వాళ్ళు కాల్ చేసి, అరే నీకు వీడియో మ్యాటర్ తెలుసా అని అంటే, నాకేం తెలియదు. అరే ఇట్లా ఇట్లా అని అంటారా, పెళ్ళి అయిపోయిందంట, అది కూడా లవ్ మ్యారేడ్ అంట, వాళ్ళ ఫ్యామిలీ కూడా కాదంట. ఒరే అక్క ఇది ఎక్కడికి అతరు అనుకున్నా నేను. అట్లా ఉన్నారా అక్క లోకం మీద అమ్మాయిలు. లవ్ చేస్తా అని నా దగ్గరకు వచ్చా. అంటే యాక్సెప్ట్ చేస్తా నేను, యాక్సెప్ట్ చేయకపోతే వాడా, అంటే ఇద్దరిని ఆప్షన్లో పెట్టుకుంటారేమో అట్లా అనుకున్నా నేనైతే. ఇద్దరిని ఆప్షన్లో పెట్టుకొని ఏ అయితే బి అయితే బి అనుకుంటారేమో మరి. మొత్తానికి నీ లైఫ్లో అయితే వచ్చిన అమ్మాయిలంతా మ్యారేడ్ అయిపోతుంది, మ్యారేజ్ అయిపోతూ ఉంది. లాస్ట్కి ఇప్పుడు నీ లైఫ్ ఏంటి మరి? ప్రజెంట్ లవ్ కానీ, ప్రజెంట్ ప్రపోజల్స్ కానీ? ప్రపోజల్స్ అయితే ఎవరైనా ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ఎవరైనా అన్నోన్ నెంబర్స్ ఇట్లా ప్రపోజ్ చేస్తారు కదా, థ్యాంక్ యూ అని పెడతాను నేను అంతే. అంతే, అదేముండదు. థ్యాంక్ యూ అని పెట్టి ఇట్లా సపర్లు కొట్టదు ఎమోజీ ఉంటుంది కదా, అది ఒకటి పెడతా అంతే. ఎందుకు అంత ఇదే అయిపోయింది గర్ల్స్ మీద? నీ లోపల ఉన్నది చెప్పు. నువ్వు ఇంకా పైనకి నటిస్తూ చెప్తున్నావు, ఇంకా నాకు అర్థమైపోతుంది చెప్పు. లవ్ అంటే ఏం లేదు, ఏం లేక నా లైఫ్లో అయితే నేను లవ్ని అసలు దగ్గర కూడా రాని. నేను మంచి అరేంజ్ చేసుకుంటే బండి కట్నం అన్ని పిల్ల గట్టిగా చెప్పు, మింగుతున్నావు. అన్నీ వస్తాయి కదా, మళ్ళీ చెప్పు. బండి వస్తుంది, పిల్ల వస్తుంది, బంగారం వస్తుంది, మర్యాద వస్తుంది. నాకేందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, మా అన్నకి అంటే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడు. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, వాళ్ళు కలుస్తారో కలవరో తెలియదు. ఇప్పుడు నేను పలానా అమ్మాయి, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిని ఇష్టపడి చేసుకోవచ్చు, కానీ అమ్మాయి వాళ్ళు మాట్లాడతారో తెలియదు కదా. ఇప్పుడు నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మా అన్నకి ఇట్లా ఒక గౌరవం ఉంటుంది. ఎట్లా అంటే మా పెద్దల్లుడు వస్తున్నారు అబ్బాయి అలా ఇంటికి పోతే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుందని ఇక నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, మరి ఫ్రెండ్షిప్ ఉన్నారు అక్క, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అతని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ అయితే. అంటే వాళ్ళని దూరం పెట్టేసినాం, ఇప్పుడు వాళ్ళనే మంచి వాళ్ళనే కంటిన్యూ అవుతాం, బ్యాడ్ చేసిన వాళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతాం. ఫ్రెండ్స్ అంటే చాలా వరకు ఎలా ఉంటారు? చాలా వరకు ఎలా అంటే వాళ్ళు ఉన్నారనుకో అసలు నవ్వుడు ఒక్కటే తక్కువ. అంటే నవ్వి పొట్ట చచ్చిపోతారు కదా, అట్లా అంటారు కదా, అట్లా చచ్చిపోవడం ఒకటే తక్కువ. అంత కామెంట్స్ కామెడీ ఉంటారు మా ఫ్రెండ్స్, ఒకటే ఎదురుగా నవ్వుతూనే ఉంటాం. ఎవడు వస్తారు వాళ్ళకి, ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నా కదా రొంపేట్ల, మధ్యాహ్నం అట్లా 12 గంటలకు లేకపోతే 11 గంటలకు వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత వచ్చి సాయంత్రం దాకా నాతోనే ఉండి ఇక షాప్లో బురి పోతారు. ఎవరైనా కస్టమర్స్ వచ్చిరనుకో వాళ్ళ చూపిస్తాను, నేను చూపియా. అట్లా ఉంటారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్లో అయితే.